భార్యకుండే కొన్ని అలవాట్లు భర్త జీవితాన్ని నాశనం చేస్తాయి. అవి ఏంటి అంటే, భర్తతో ప్రతి విషయానికి వాదించడం, భర్త చెప్పిన మాటకి విలువ ఇవ్వకపోవడం, రాత్రి సమయాల్లో భర్త కోరికలను కాదని హింసించడం, అత్తామామలతో తరచుగా అనవసరమైన వాదనలకు దిగడం, అలాగే అవసరం లేకపోయినా అందరితో అనవసరమైన వాదనలు పెట్టుకోవడం, భర్త గురించి తల్లిదండ్రుల దగ్గర చెడుగా మాట్లాడటం, భర్త చెప్పే విషయాలన్నీ పూర్తిగా వినకుండానే తిరస్కరించడం, ఇలాంటి అలవాట్లు ఉన్న భార్య ఎప్పుడూ భర్త జీవితాన్ని నాశనమే చేస్తుంది. అందుకే అందరూ ఒకటి గమనించండి, మీకోసం కుటుంబం కోసం ఎన్నో బాధ్యతలు మోస్తున్న భర్తను గౌరవించి తన మనసును అర్థం చేసుకొని జీవించండి. నేటి ప్రపంచంలో మనకి ముగ్గురు గురువులు. ఒకరు అభినందించేవారు, 2 అసూయపడేవారు, 3 తప్పులను ఎత్తి చూపేవాళ్ళు. అభినందించే వాళ్ళు మనకి నమ్మకాన్ని కలిగిస్తారు, అసూయపడేవాళ్ళు ఆత్మగౌరవాన్ని నేర్పిస్తారు, తప్పులను ఎత్తి చూపేవాళ్ళు వాటిని సరిదిద్దుకునే అవకాశాలని, కొత్త ఆలోచనలని కలిగిస్తారు. ఇలాంటి ముగ్గురిని మీరు ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి, వాళ్ళని గమనిస్తూ ఉండండి. వాళ్ళు చేసే సూచనలని పాటించి వాటిని పరీక్షించి వాటి ద్వారా మీ జీవితాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో తెలుసుకోండి. భార్య అంటే సంతోషంగానే ఉండాలి. తను సంతోషంగా లేకుండా ఇల్లు ఏమీ బాగుండదు. భార్య లేని ఇల్లు కుటుంబం అవ్వదు. భార్య ఒక రకంగా చెప్పాలంటే నిజమైన మానవతావాది. ప్రపంచమంతా తల్లి ప్రేమ గురించి, నాన్న కష్టాల గురించి మాత్రం చెప్పుకుంటుంది, కానీ భార్య త్యాగాల గురించి ఎప్పుడు ఎక్కడ ఎవ్వరూ చెప్పరు. అప్పటి వరకు ఎవరో కూడా తెలియని వాళ్ళని కుటుంబం అనుకొని కష్టసుఖాలు పంచుకొని మామయ్య అత్తయ్య అంటూ ఎంతో ఆప్యాయంగా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. అలాంటి భార్యని మనం ఎంత మంచిగా చూసుకోవాలి, ఎంత ఆప్యాయంగా ఉంచాలి, ఎంత ఆనందమైన వాతావరణంలో ఉంచాలి. అలాంటి వారిని కొంతమంది ఏం చేస్తున్నారు, ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో హింసిస్తున్నారు, వాళ్ళ ఆనందాలని దూరం చేస్తున్నారు, నిత్యం వాళ్ళకి ఏడుపు ఒక్కటే మార్గం అన్నట్టుగా చేస్తున్నారు. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ కరెక్ట్ కాదు. చూడండి, ఇంట్లో ఆడది ఏడ్చింది అంటే ఆ ఇల్లు ఎప్పుడూ బాగుపడదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఈ రోజుల్లో అందరూ ప్రేమ అంటే పడుకోవడం అనుకుంటున్నారు. ప్రేమ అంటే పడుకోవడం కాదు, నిలబడడం, ఒక వ్యక్తి కోసం నిలబడడం. కష్టంలో, సుఖంలో, బాధలో, భయంలో అన్ని చోట్ల నేనున్నాను నీకు అని ఆదరణ ఇస్తూ వాళ్ళకి ధైర్యాన్ని చెప్తూ ఒక వ్యక్తి కోసం జీవితాంతం నిలబడడమే ప్రేమ, అంతేగాని పడుకోవడం కాదు. దయచేసి మీకున్న కామాన్ని పక్కన పెట్టి ప్రేమ అభిమానాన్ని పంచండి తప్ప స్త్రీని ఆట వస్తువుగాను అంగడి సరుకుగాను చూడకండి. అత్తకి కోడలో, కోడలికి అత్త ఏదో ఒక చోట ఎక్కడో ఒక విషయంలో నచ్చకుండా ఉండరు. కానీ వాళ్ళు అన్నీ నచ్చి అన్యోన్యంగా ఉంటున్న సమయంలో ఏ ఆడపడుచు రూపంలోనో పక్కింటి ఆంటీ రూపంలోనో వచ్చి వాళ్ళిద్దరి మధ్యలో పుల్లలు వేస్తారు. అప్పటిదాకా అన్యోన్యంగా ఉంటున్న వాళ్ళ బంధం సర్వనాశనమైపోతుంది. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, ఏ అత్త మధ్యలో కానీ కోడల మధ్యలో కానీ దయచేసి పుల్లలు వేయకండి. వీలుంటే వాళ్ళని కలపాలని చూడండి, వీలుంటే వాళ్ళ బంధాన్ని ఇంకొంచెం మెరుగయ్యే విధంగా తయారు చేయండి. అంతేకాని మీ అసూయ కోసం, మీ ఆనందం కోసం వాళ్ళిద్దరి మధ్య పుల్లలు వేసి గొడవలు